తెలంగాణ పోలీసులకు మరో కొత్త బైక్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యాధునిక హంగులతో ఇన్నోవాలను పోలీస్ శాఖకు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరింత టెక్నాలజీతో బైక్లను ఇవ్వాలని డిసైడ్ అయింది. 3.5 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ కు చెందిన రీగల్ రాప్టర్ బైక్లను సిద్ధం చేసింది. ఇందులో జీపీఆర్ఎస్ తో పాటు ట్రేసింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తో పాటు మైక్ అనౌన్స్మెంట్ ఫెసిలిటీ కూడా బైక్ ఉంది. కొత్తగా వస్తున్న ఈ బైక్లతో ఘటన జరిగిన ప్రాంతాలకు వేగంగా చేరుకోవచ్చంటున్నారు పోలీసులు. కాసేపట్లో ఈ బైక్లను హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి ప్రారంభించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సంపత్. ఈ బైక్స్ స్పెషాలిటీ ఏంటి సంపత్? ఇప్పటి వరకు ఇన్నోవాలు, స్కార్పియోలతో పాటుగా కొన్ని బైక్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వాహనాలని అందుబాటులోకి తెచ్చింది. దాంతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్ బైక్ ని ప్రభుత్వం లాంచ్ చేయబోతుంది. దీంట్లో స్పెషల్లీ ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ అట్లాగే అత్యాధునిక టెక్నాలజీతో పాటుగా ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే టైప్ లో ఈ వెహికల్ ని తయారు చేశారు. దీంట్లో జీపీఆర్ఎస్ సిస్టమ్ ఇన్వాల్వ్ చేయడంతో పాటుగా వైర్లెస్ సెట్స్ ని అట్లాగే ఎక్కడైనా ధర్నాలు, సభలు, నిరసనలు జరిగిన అనౌన్స్మెంట్ కోసం అనౌన్స్మెంట్ మైక్స్ తో పాటుగా జీపీఆర్ఎస్ ట్రాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అట్లాగే నగరంలో చాలా వరకు అంటే 1 లక్ష సీసీ కెమెరాల వరకు ఇప్పటికే ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాబట్టి వాటికి అనుగుణంగా వాహనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విజువలైజేషన్ కూడా వైఫై ద్వారా కానీ లేదంటే స్పెసిఫిక్ కోడ్ ని కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ నుంచి అనుసంధానం చేసుకుంటూ సీసీ కెమెరాల్లో విజువల్స్ చూడడానికి కూడా అనుసంధానంగా ఉంటుంది. అంటే ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో రద్దీ పెరిగినటువంటి క్రమంలో ఇన్స్టెంట్ గా ఇమ్మీడియట్ గా పోలీసింగ్ ఘటనా స్థలానికి వెళ్ళాలి. దాంతో పాటుగా ఇమ్మీడియట్ గా రెస్క్యూ కూడా జరగాలనే ఉద్దేశంతో ఈ వెహికల్స్ ని రిలీజ్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అట్లాగే జీపీఆర్ఎస్ సిస్టమ్ తో పాటుగా అత్యాధిక టెక్నాలజీ మొత్తం కూడా దాంట్లో పొందుపరుస్తారు. 320 cc అంటే సాధారణంగా 150 cc వెహికల్స్ మాత్రమే రోడ్ల మీద తిరుగుతుంటాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ప్యాషన్ వెహికల్స్, స్ప్లెండర్ వెహికల్స్ అన్ని కూడా 150 cc వరకు ఉంటాయి. కానీ దీనికి డబుల్ మోతాదులో రీగల్ రాప్టర్ తోటి ఒక వెహికల్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ వెహికల్ ని ముందుగా శాంపిల్ కింద రిలీజ్ చేయడంలో కొన్ని వాహనాల్ని సైబరాబాద్ కి, హైదరాబాద్ కి మొదట శాంపిల్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ వాహనాలు ఎప్పుడైనా కంట్రోల్ రూమ్ కానీ లేదంటే ఏదైనా నేరం జరిగినట్టుగా ముందుగా సమాచారం అందిన తర్వాత పోలీసులు ఎట్లయితే లోకల్ పోలీసులు వెళ్ళిపోతారో అదే రీతిలో ఈ వెహికల్ ని ముందుగా మూవ్ చేస్తారు. ఎందుకంటే క్లూస్ టీమ్ కావచ్చు, అట్లాగే క్లూస్ టీమ్ తో పాటుగా దానికి ఉన్నటువంటి ఎస్హెచ్ఓలు, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ కలెక్ట్ చేయడం అంతా కొంత సమయం పడుతుంది. రద్దీ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఇది కొంచెం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి బైక్స్ ని లాంచ్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పాట్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అట్లాగే ఘటనా స్థలాల్లో ఉన్నటువంటి విషయాల్ని సేకరించడంతో పాటుగా నేరాలను ఎప్పుడైనా నేరాలకు పాల్పడినా వాళ్ళని ట్రాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వీటిని తీసుకొచ్చారు. ఈ వెహికల్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకత మొత్తం కూడా టెక్నాలజీని బేస్ చేసుకునే ఈ వెహికల్ ని లాంచ్ చేశారు. దీంట్లో మొత్తం సీసీ కెమెరా సంబంధించిన సెంట్రల్ సర్వేలెన్స్ సిస్టమ్ తో పాటుగా జీపీఆర్ఎస్ సిస్టమ్ ని అట్లాగే టూల్స్ ని స్పెషల్లీ పోలీసులకు కావాల్సినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా రషప్ కావడానికి కోన్స్ ఏర్పాటు చేసి ఘటనా స్థలంలో మొత్తం కూడా ప్రైవేసెస్ ని అందుబాటులోకి తీసుకోవడం కావచ్చు. దాంతో పాటుగా అనౌన్స్మెంట్ చేయడానికి, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడానికి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తో పాటుగా వైర్లెస్ సెట్స్ ని 4 వైర్లెస్ సెట్స్ ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. వాటన్నిటిని సమకూర్చి 2 మెన్స్ ని
2 పోలీస్ మెన్లను దానిపైన వెహికల్ పై ఉంచుతారు. వాళ్ళంతా కూడా ఈ టెక్నాలజీ పైన ఇప్పటికే మొత్తం ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎట్లా పనిచేయాలి, దీనికి ఉన్నటువంటి టెక్నాలజీ ఎట్లా ఉన్నది దానిపైన ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. బహుశా మరో 2-3 రోజుల్లో ఈ వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. సైబరాబాద్, హైదరాబాద్ లో ముందుగా ప్రయోగాత్మకంగా ఈ వాహనాల్ని రిలీజ్ చేయన్నారు. ఒకవేళ సక్సెస్ అయితే ఏ వెహికల్స్ ని సంఖ్య పెంచుతూ జోన్ల వైజ్ గా కొన్ని వెహికల్స్ ని రిలీజ్ చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ సంపత్.